ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఇది గట్ల కట్టినవన్నీ అందులోనే పెట్టానండి. ఎక్కడంట రిసీట్ లో? ఇదిగోండి. ఇది ఎక్కడ లేవు చూడు. ఒరే అన్నయ్య, చిన్నప్పుడు అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు, స్కూల్లో మిస్ చెప్పింది, అందరు టీచర్లు చెప్పారు, కాలేజ్ లెక్చరర్స్ చెప్పారు, ప్రొఫెసర్స్ చెప్పారు, చివరికి ప్రిన్సిపల్ కూడా చెప్పారు కదరా. వాళ్ళందరూ చెప్తే చదవలేదు. ఇప్పుడు ఎవరో ఒక కోన్ కిస్కా అమ్మాయి చెప్పిందని పుస్తకాలు పట్టుకొచ్చావు. నీకే ఊరనిపించట్లేదురా? ఇదంతా చెప్తే నీకు అర్థం కాదు దీపు. ఏంటి అర్థమయ్యేది? నీకు ఒక్క విషయం చెప్తున్నాను విను. నీకు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా చదువు రాదు, మార్కులు రావు, పాస్ అవ్వు. నీ పెళ్లి కథను చచ్చినా ఒప్పుకోడు. ఈ విషయం నేను బల్లగుద్ది చెప్పగలను. అర్థమైందా? కరెక్ట్. నానా, నేను బల్లగుద్ది చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు నాకు 21, 2 ఏళ్లలో నేను నెలకు 50,000 సంపాదిస్తా. అంటే 23 ఏళ్లకు నందుని పెళ్లి చేసుకుంటా. 25 ఏళ్లకు మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు, ట్విన్స్ కూడా కావచ్చు. నాకు 28 వచ్చేటప్పటికి హైదరాబాద్ అవుట్స్కట్స్ లో మంచి ల్యాండ్ కొని 2000 యార్డ్స్ లో డూప్లెక్స్ ఇల్లు కడతా. 30 ఏళ్ళు వచ్చేటప్పటికి మా పిల్లల్ని ఒయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తా. నాకు 53 వచ్చేసరికి వాళ్ళ చదువులు అయిపోతాయి, వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. నాకు 55 వచ్చేసరికి వాళ్ళకి 50 లక్షలు ఖర్చు చేసి వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తా. నాకు 58 వచ్చేసరికి అప్పుడు నా చేతిలో 55,66,498 రూపాయలు ఉంటాయి. ఈ డబ్బుతో నేను నా పెళ్ళాం ఇండియాలో డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్ వెళ్తాం. వరల్డ్ టూర్ లో అమెరికా, లండన్, హాంకాంగ్ అన్ని తిరుగుతాం. ఇక 60 ఏళ్లకు మన వాళ్ళని స్కూల్కి కూడా తీసుకెళ్తా, వాళ్ళని పెంచుతా, పెద్ద చేస్తా, కుదిరితే వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేస్తా. చాలా ఇదే నా చిన్న కుటుంబ కథా చిత్రం. నా బంగారు కొండ. ఏంటిది అందరు దగ్గరాస్తున్నారు? ఏం పేపర్ ఇది? ఏంటో తెల్లగా అంతే. ఏంటో అజయ్, ఏంటి తెగరాస్తున్నాడు? అక్కర్లేదురా, నేను పాస్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావురా? కష్టపడ్డాను, ఈరోజు పాస్ అయ్యాను. కష్టపడడం ఏంటి, ఈ పాస్ అవడం ఏంట్రా? రే ఎలా రా? నా గుడ్డి చెల్లెలు. ఒరే అన్నయ్య, నా కళ్ళ చూడ ఎక్కడ పెట్టావురా? టీబీతో పోరాడుతున్న తండ్రి, కుటుంబం కోసం ఇంటింటికి వెళ్ళి పనిచేస్తూ కష్టపడుతున్న తల్లి. ఇదే నా జీవితం సార్. వాళ్లకు సేవ చేసి చేసి అలసిపోయా, చదువుకోలేకపోయా. నేను పరీక్షల్లో పాస్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది, నా కుటుంబం నిలబడుతుంది సార్. నా జీవితంలో ఈ ఆశాజ్యోతి మీరే నిలపాలి సార్, మీరే నిలపాలి. నీలాంటి యువకుడు మన దేశానికి ఎంతో అవసరం. సమాజం పట్ల, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన నీలాంటి వాడు పరీక్షలోనే కాదు, జీవితంలో కూడా ఎప్పుడూ ఫెయిల్ కాకూడదు. నువ్వు రాసిన పేపర్స్ ఎక్కడికెళ్ళినా చేసి మార్కులు వేయించి నిన్ను పాస్ చేయిస్తా. నువ్వు పాస్ అవ్వాలి. అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు. ఏమండి, మన అజయ్ పాస్ అయ్యాడు. నువ్వు ఉత్తి భారత్వి కాదు, స్వచ్ఛ భారత్వి. రేయ్ దౌర్భాగ్యుడా,
చదువు సంధ్య మానేసి అజయ్ గారితో తిరుగుతున్నావు కదా, తిరగరా, తిరుగు. ఏదో ఒక రోజు నువ్వు లెటర్లు కొడుక్కొని బతకాల్సి వస్తుంది. మీరేంట్రా ఇలా వచ్చారు? చేయి అదో బతుకు, లెటర్లు కడగాల్సి వస్తుంది. రే నీకు కనీసం ఆవుద్యమైనా ఉందిరా, నా బతుకు అది కూడా లేదురా. మీరు చాలా బెటర్ రా. ఓసారి కిందికి చూడండి. నేను ఎక్కడికి పారిపోకూడదని సర్కస్లో ఏనుగు కట్టేసినట్టు కట్టేశారా మా నాన్న. 2 రోజుల నుంచి దేనికి పోలేదురా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ కింగ్స్ ప్రోగ్రామ్. ఈ రోజు బిజినెస్ కింగ్స్ ప్రోగ్రామ్ లో మనం కలుసుకోబోయే గొప్ప వ్యక్తి మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ సింగపూర్. సింగపూర్ లో అజయ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న అజయ్ గారు తక్కువ కాలంలోనే ఎక్కువ సక్సెస్ ని చూశారు. ఎంతో మంది భారతీయులకు సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇప్పుడు అజయ్ కన్సల్టెన్సీ షోరీల్ చూద్దాం. మా అబ్బాయి అజయ్ చిన్నప్పటి నుంచి బ్రిలియంట్ స్టూడెంట్, అన్నింటిలోనూ ఫస్ట్గా ఉండేవాడు. ఆఫ్ కోర్స్ అన్నీ నా పోలికలే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. థ్యాంక్ యూ డాడ్. అన్నిట్లో నా ఇన్స్పిరేషన్ మా అన్నయ్యే. మా అన్నయ్యే నా రోల్ మోడల్. మా అన్నయ్య దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మా డాడీ సింగపూర్ లో ఉన్నప్పుడు మా మమ్మీయే మా అన్నయ్యని చాలా డిసిప్లిన్ గా పెంచింది. అందుకే ఆమెను ప్రేమతో మదర్ ఇండియా అని పిలుచుకుంటాను. మా అన్నయ్య చాలా నిజాయితీపరుడు. మా అన్నయ్యని నేను సన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాను. మా మమ్మీ మా అన్నయ్య ఇద్దరు చాలా గ్రేట్. ఈవిడేమో మదర్ ఇండియా, వాడేమో సన్ ఆఫ్ ఇండియా. అజయ్ అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అజయ్కి ఇడ్లీ, దోశ, వడ, బోండా అన్నీ పెడతాం. బుధవారం చికెన్ బిర్యానీ, గురువారం మటన్ బిర్యానీ, శుక్రవారం పెరుగన్నము, సాంబారు పెట్టి మేపడం మా అందరికీ ఎంతో సంతోషం. ఇంట్లో అందరూ నా మాటే వింటారు. అజయ్కి యజమానురాలి నేనే. అజయ్ గారు, ఈ రోజుల్లో తప్పుదోవ పడుతున్న యువతకు మీరు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? రోజు కాలేజ్కి వెళ్ళాలి, బాగా చదవాలి. మిమ్మల్ని చెడగొట్టడానికి కొంతమంది ఫ్రెండ్స్ చేరతారు. వాళ్ళ మాట విన్నారా, అంతే అయిపోతారు. డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోండి, ఇప్పుడు సరిగా చదువుకోలేకపోతే రేపు లెట్రిన్ కడుక్కొని బ్రతకాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. నాకెక్కడో కాలుతుందిరా. నాన్న వచ్చి చేంతి, నేను ఇక్కడ ఉండలేను. పదండ్రా. ఆగండ్రా. ఈరోజు వనేసేద్దాం. ఎక్కడ్రా వీడు? కనపడ్డే. ఎక్కడాడు? ఎక్కడున్నా సరే ముక్కలు ముక్కలు నరికేసి కనిపిస్తే పొడిచి పాడుతా. కత్తులతో రెడీగా ఉన్నారు. రండి రండి. అయ్యో పర్లేదు, రండి. కత్తులతో ఎక్కడ తీసుకుపోతుంది? భోజనాలు పెట్టిస్తుందా? బిర్యానీ ఏమోరా. రండి రండి రండి. ఎంతైనా మా ఆయన ఫ్రెండ్స్ కదా, రండి. ఈ వెజిటేబుల్స్ కట్ చేయండి. ఏంటి? మీరు ఈ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉండండి, నేను మా ఆయన్ని పిలుచుకొని వస్తా. దీన్ని నెక్స్ట్ క్లాస్ యూఎస్ లోనే కదా? యా ప్లానింగ్. అయ్యో ఏంటి బాబు వీళ్ళతో డిస్కషన్? నువ్వు తొందరరా. వేస్ట్ ఫెలోస్. ఏంట్రా ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాంరా. ఎవడ్రా బాగున్నాడు?
నీ అయ్యా ఉల్లిగడ్డ పోయి మేము అస్సలు బాగాలేంరా. నువ్వు సింగపూర్ వెళ్ళిపోయాక మా జీవితం దరిద్రంగా తయారైంది. మాకు కూడా ఏదైనా జాబ్ చూడరా ప్లీజ్. కష్టం రా. మీరు కూడా నాలా డిస్టింక్షన్ లో పాస్ అవ్వలేదు కదా. ఇక్కడ మన అంత పడలేకపోతున్నాను రా. ఆ రైస్ మిల్ లో పందుకోకులు నన్ను తినేస్తున్నాయరా. రే ఏదో ఒకటి జాబ్ ఇప్పించరా మాకు, ఏదో ఒకటి. రే, please రా. ఏంటండి వాళ్ళు మీ ఫ్రెండ్స్, వాళ్ళ కోసం అహమాత్రం హెల్ప్ చేయలేరా? బాగా చెప్పింది కదరా. ఫ్రెండ్స్ అలా కాదు నందు, వాళ్ళు దేనికి పనికిరారు. ఏయ్ అబ్బా. ఎంతో మంది వేస్ట్ గాళ్లకు పనులు ఇప్పించారు. ఆ వేస్ట్ గాళ్లలో వీళ్ళు ఉన్నారనుకోండి. వేస్ట్ గల్లా. ప్లీజ్ హెల్ప్ చేయండి. సరే నువ్వు చెప్పాక